అటామిక్ హ్యాబిట్స్ ఈ బుక్ చదివి ఇది ఎందుకు చేస్తున్నాం, యూపీఎస్సీకి దీనికి ఏం సంబంధం, పనికొస్తుందా పనికిరాదా, యూపీఎస్సీకి డబ్బులు కడితే ఈయన ఎందుకు ఇవన్నీ చేపిస్తున్నాడు పనికిరాని పనులు అనే లేకుంటే ఏంటి మీ ఆలోచన ఏంటి? వై డూ యూ థింక్ వీఆర్ డూయింగ్ ఇట్? ఎవరికైనా ఐడియా ఉంటే చేతులు లేకపోతే ఎస్ వీ గాట్ 3 people. జోస్నా, Sir, good evening, గుడ్ and ఈవినింగ్. hi to all my friends. Well, sir, actually, Atomic Habits is one book which basically talks about tiny little changes that can be done in everyday's routine, which actually gives you legendary, remarkable results. And the meaning of the title of the book itself, Atomic Habits. Atom is something which is the smallest unit in a atom. The atom is the smallest unit in the matter of nature or anything, and that small thing but then tries to make a solid, a liquid, a gas, the entire surrounding, which means you, if you can change your habits, you identify what are your present habits, what is it that is stopping you from actually becoming legendary or successful. If you can identify that, and if you can change that to a path which can provide you a positivity, energy filled, or as your background says, energy flows where attention goes. So as such, give the attention to that particular habit which actually makes you, and you as a legendary, what you are would be seen out only when it is done. And of course, saying is always easier than doing. So this person, James Clear, who is the author of the book, he is a person who has done that. He made it easy. He proved certain things. He was one person who was basically an athlete who got a blow on his face. 6 years he was undergoing a serious medical condition, and then he tried changing his habits. He tried putting it on, then joined a junior team to the same legendary team that he was in, and then became a senior. Then proved to everybody that if a person is willing to do it, if a person is determined to do it, he should first identify what is it that is stopping him, change that, and then go into the path, or that rather, then he will be in the limelight. So Yes. I think you actually wanted to give us the same message, because of which you started off this class. ఎస్ ఎస్ గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ బుక్స్ ఇవి నాన్ ఫిక్షన్, ఈ బుక్స్ చేయడానికి ఏంటంటే మేము 1 year చేసాం కదా సార్, ఆ మిస్టేక్స్ చేయకుండా ఇవి హెల్ప్ఫుల్ అవుతాయి సార్. మేబీ సేమ్ అందులో కూడా ఇవే ఉన్నాయి. ఫస్ట్ లెసన్ సమరీ చూస్తే అవే ఉన్నాయి సార్. ఎస్ ఎస్ అంటే ఈ ఫౌండేషన్ కి హెల్ప్ అవుతాయి. అంటే కరెక్ట్ గా వర్క్ చేయాలా లేదా అని ఈ ఒక్కొక్క క్లాస్ బట్టి అర్థమవుతుంది. అంటే ఇవి యూపీఎస్సీ రిలేటెడ్ మాత్రం ఏంటే సార్, మిగతాటి అవసరం లేదు మరి. అటామిక్ హ్యాబిట్స్ ఏదైతే బుక్ ఉందో, మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కరెక్టే. వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ అప్లై దట్ టు యూపీఎస్సీ టుడే. అటామిక్ హ్యాబిట్స్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే యూ హ్యావ్ టు బిల్డ్ సర్టన్ హ్యాబిట్స్ ఇన్ యువర్ లైఫ్, బికాస్ యువర్ హ్యాబిట్స్ విల్ బికమ్ యువర్ లైఫ్ ఎండ్ ఆఫ్ ద డే. సో మీరు ఎలాంటి హ్యాబిట్స్ బిల్డ్ చేస్తారో దాని రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి మీకు లైఫ్ చేంజింగ్ హ్యాబిట్స్ మనం బిల్డ్ చేసుకోవాలి, అండ్ దట్ విల్ గివ్ యూ రిజల్ట్స్ కోసం వెంబడబడకుండా డే టు డే వర్క్ లో మనం పని చేసుకుంటే బై ప్రోడక్ట్ గా మన లైఫ్ మంచిగా అవ్వాలి. ఫస్ట్ చాప్టర్ మనం అనుకున్నాం 3 units ఉన్నాయి ఫస్ట్ చాప్టర్ లో. వై టైనీ చేంజెస్, అటామిక్ హ్యాబిట్స్ బుక్ ఎవరు రాశారు? జేమ్స్ క్లియర్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ద ఫండమెంటల్స్, వై టైనీ చేంజెస్ మేక్ ఏ బిగ్ డిఫరెన్స్. ఇదే కదా, వై టైనీ చేంజెస్, చిన్న చిన్న చేంజెస్ పెద్ద పెద్ద డిఫరెన్స్ ఎందుకు చేస్తుంది, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. 3 units ఉన్నాయి, విల్ డిస్కస్ 3 units అందులో. యూపీఎస్సీకి ఎలా పనికొస్తుంది, హౌ టు అప్లై ఇట్ ఇన్ యూపీఎస్సీ ఇన్ అవర్ లైఫ్, అది మనం మాట్లాడుకుంటాం. సో మనం యూపీఎస్సీ ఆస్పిరెంట్, యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేద్దామని చెప్పి, టఫెస్ట్ ఎగ్జామ్ మనకు తెలుసు, క్రాక్ చేద్దామని వచ్చాం. కానీ మన గోల్ ఏముంటుంది? రోజుకి 10 గంటలు చదవాలి, 15 గంటలు చదవాలి, 16 గంటలు చదవాలి, ఇట్లాంటి గోల్స్ పెట్టుకుంటాం. ఐఏఎస్ ర్యాంక్ 1 రావాలి, ఇట్లాంటి గోల్స్ పెట్టుకుంటాం. అలాంటిది అన్రియలిస్టిక్ గోల్. లైఫ్ లో ఎక్కువ బతకలేంది మనం మైండ్ లో మాత్రం అన్ని ఇలా చేసేయాలని వచ్చేస్తాం. కానీ చేయడం సడన్గా ఎట్లా చేంజ్ అవ్వలేం కదా. తినగా వేప తీయుగా తింటుంటే ఇట్ షుడ్ బికమ్ హ్యాబిట్. సో దట్స్ వై అటామిక్ హ్యాబిట్స్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్. అండ్ 1% ఎవ్రీ డే ఇంప్రూవ్ చేస్తే వాట్ ఆర్ ద రిజల్ట్స్, దాని గురించి మాట్లాడతాం. సో జేమ్స్ క్లియర్ ఏమంటాడంటే, స్మాల్ హ్యాబిట్స్ వెన్ డన్ కన్సిస్టెంట్లీ క్రియేట్ మ్యాసివ్ రిజల్ట్స్. నేను ఎప్పుడు చెప్తుంటా, యూపీఎస్సీ క్లియర్ చేయాలి, లేకుంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ పెద్ద లైఫ్ లో ఏం చేయాలన్నా కూడా దెర్ ఇస్ నాట్ సంథింగ్ లైక్ ఏదో పెద్దగా ఒకసారి చేస్తే అయిపోదు. చిన్నవి ఎవ్రీడే చేయాలి. కన్సిస్టెంట్ స్మాల్ ఎఫర్ట్స్ ఎవ్రీడే విల్ క్రియేట్ బిగ్ రిజల్ట్స్, అదే అంటారు. సో ఫస్ట్ ఏంటంటే
అటామిక్ హ్యాబిట్స్ అంటే ఏంటి, ఆ 1% రూల్ అంటే ఏంటి, ఆ కాంపౌండింగ్ విన్స్ అండ్ లాసెస్ దాని గురించి మాట్లాడాడు బుక్ లో. అవునా? చదివిన వాళ్ళకు అది అర్థమై ఉంటది. కాంపౌండింగ్ విన్స్, కాంపౌండింగ్ లాసెస్. కాంపౌండింగ్ విన్స్, కాంపౌండింగ్ అంటే ఏంటి, కాంపౌండ్ ఎఫెక్ట్ అంటే ఎవరు చెప్తారు చెప్పండి. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఈ రోజు 1 రూపీ ఉంది, రేపు అది 2 రూపీస్ అవుతుంది, ఎల్లుండి 3, 4 అట్లా వడ్డీ పెరిగినట్టు పెరుగుతూ ఉంటుంది సార్ అది. అలా ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే బుక్ లో మనం డైలీ 1% మనం చేంజ్ చేసుకోగలిగితే 1 ఇయర్ లో మీరు 37 టైమ్స్ మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోగలుగుతారు, అంటే ఎక్కువ గ్రోత్ ఉంటుంది మీకు అని ఆయన చెప్పింది. ఓకే, గుడ్ గుడ్ అజయ్. ఫస్ట్ 1 రూపీ తీసుకుంటే సెకండ్ డే 2 రూపీస్ అయినప్పుడు థర్డ్ డే 2 రూపీస్ మీద ఇంకా ఎక్కువ ప్రిన్సిపల్ 2 రూపీస్ అవుతుంది. అది 2 రూపీస్ థర్డ్ డే ఇంట్రెస్ట్ తో కలిపి 2.5 రూపీస్ అయితే ఫోర్త్ డే ప్రిన్సిపల్ 2.5 రూపీస్ అవుతుంది. దానివల్ల ఎవ్రీడే ఇంప్రూవ్ అయిన హ్యాబిట్ మన నెక్స్ట్ డే రొటీన్ లో కలిసిపోవడం వల్ల రిజల్ట్ మ్యాసివ్ గా ఉంటది అని జేమ్స్ క్లియర్ చెప్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మనకు ప్రతిరోజు ఉన్న దాని మీద మళ్ళీ పెరుగుతూ ఉంటది. అంటే 1% అంటే 100 లో 1% అంటే 1 రూపీ, 100 రూపీస్ లో 1% అంటే 1 రూపీ, 200 లో 1% అంటే 1 రూపీ కాదు 2 రూపీస్ పెరుగుతుంటది. కాంపౌండింగ్ డబల్ అయితే ఉంటది యాజ్ యూ గో ఫార్వర్డ్, పెరుగుతుంటది. లెట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దెర్ ఆర్ 2 ఆస్పిరెంట్స్. 1% రూల్ కాంపౌండింగ్ విన్స్ లాసెస్ మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇద్దరు ఆస్పిరెంట్స్ ఉన్నారు, ఆస్పిరెంట్ ఏ, ఆస్పిరెంట్ బి. ఆస్పిరెంట్ ఏ ఏం చేస్తారంటే తను ఒక్కసారి పెద్దగా ఏదో చేసేయాలని చెప్పి కాకుండా డైలీ ఓన్లీ 1% హీల్ ట్రై టు ఇంప్రూవ్ బై ఫాలోయింగ్ అటామిక్ హ్యాబిట్స్, కాంపౌండ్ ఎఫెక్ట్. ఒక పేజ్ ఎక్స్ట్రా అవుతా అంటాడు, ఒక 10 నిమిషాలు ఎక్కువ రివిజన్ చేస్తా అంటారు, ఒక 10 నిమిషాలు తొందరగా పడుకుంటా అనుకుంటారు. ఆస్పిరెంట్ బి ఈ స్మాల్ హ్యాబిట్స్ లైట్ పెద్ద చేయాలి, అది ఇంపార్టెంట్. ఒక పెద్ద మ్యారథాన్ చదవడానికి కూర్చుంటారు, మిగతాదంతా ప్రొకాస్టినేషన్ జరుగుతూ ఉంటది, చిన్న స్కిప్ చేస్తుంటారు రివిజన్స్. నైట్ పడుకునే ముందు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, బికాస్ ఆ 10 నిమిషాలు తొందర ఇవ్వాలి. ఆ 1% అనేది మైండ్ లో ఉండదు కాబట్టి, కొంచెమైనా డెవలప్ చేసుకోవాలని మైండ్ ఉండదు కాబట్టి మొత్తానికే పోతూ ఉంటది. కానీ చేసినప్పుడు పెద్ద చేస్తుంటాం, పోయేది మొత్తం పోతూ ఉంటుంది చిన్న 1 ఇయర్ లో ఏమైందంటే ఆస్పిరెంట్ ఏ అనేవాళ్ళు, ఆస్పిరెంట్ బి అనేవాళ్ళు ఇద్దరు ఈ 1%, ఒకరు బ్యాడ్ హ్యాబిట్స్ ఒకరు గుడ్ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకున్నప్పుడు ఆస్పిరెంట్ ఏ 37 టైమ్స్ ఆల్మోస్ట్, అజయ్ చెప్పినట్టు 37 టైమ్స్ ఆల్మోస్ట్ బెటర్ అవుతాడు. ఇవాళ మీరు ఏదైతే ఉన్నారో పర్సనాలిటీ, మీ నాలెడ్జ్, మీ తెలివి ఆలోచించండి. మీకు ఇప్పుడున్న తెలివి డబుల్ అయితే ఎలా ఉంటుంది, ట్రిపుల్ అయితే ఎలా ఉంటుంది, 37 టైమ్స్ పెరిగితే ఎలా ఉంటుంది. ఆస్పిరెంట్ బి 0.03%, 0.005% ఇంప్రూవ్మెంట్, ఆల్మోస్ట్ 0, పెద్ద ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ ఇయర్ ఎలా ఉన్నారో నెక్స్ట్ ఇయర్ కూడా అలానే ఉంటాం. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ యూపీఎస్సీలో ఇలానే కంటిన్యూ అయ్యింది అనమాట. ఆ చిన్న ఇంప్రూవ్మెంట్లు చేసుకుందాం అనుకోరు, పెద్ద చేయాలని చెప్పి దట్ హ్యాపెన్స్. సో దీనిలో నుంచి మనం నేర్చుకునేది ఏంటి, వాట్ వీ కెన్ లెర్న్ ఇస్ డైలీ చిన్న హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్ ఇయర్స్, డెకేడ్స్ లో చాలా సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇస్తుంది. అంటే పెద్ద యాక్షన్స్ తీసుకుంటే మీకు ఇంప్రూవ్మెంట్స్ జరగవు, చిన్న డైలీ పనులు చేస్తేనే ఇంప్రూవ్మెంట్స్ జరుగుతాయి. కమింగ్ టు దట్, జేమ్స్ క్లియర్ ఏమంటారంటే మీ హ్యాబిట్స్ మీ ఐడెంటిటీని షేప్ చేస్తాయి, మీ ఐడెంటిటీ కూడా మీ హ్యాబిట్స్ ని క్రియేట్ చేస్తాయి. ఎలా అంటే మామూలుగా తను ఏం చెప్తారంటే దెర్ ఆర్ వెరీ ఫ్యూ కామన్ మిస్టేక్స్ పీపుల్ థింక్. అంటే ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే, నేను ఐఏఎస్ అయినప్పుడు నా లైఫ్ నేను డిసిప్లైన్గా ఉంటా, నేను ఫిట్గా ఉంటా, నేను గుడ్ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకుంటా, నేను జిమ్కి వెళ్తా, నేను హెల్తీగా తింటా, ఇలాంటివి నేను ఐఏఎస్ అయినాక ఐ విల్ బి వెరీ డిసిప్లైన్డ్, ఇట్లాంటివి అనుకుంటారు స్టూడెంట్స్. ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇంకా చదవాలి, ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలి, అయినాక మిగతాయన్నీ చేస్తా అనుకుంటా. ఇది చాలా మోస్ట్ పీపుల్ ఇలానే ఆలోచిస్తారు. ఏదో అయినాకనే లైఫ్ చేంజ్ చేసుకుంటాను, చిన్న హ్యాబిట్స్ అన్ని అచీవ్ చేసినాక చేసుకోవచ్చులే, ఈ చిన్న ఇప్పుడు ఎందుకు, మనం పెద్ద పనులు ఇప్పుడు చేద్దాం, చిన్న ఐఏఎస్ అయినాక చేస్తాం. ఈ థాట్ ప్రాసెస్ ఉంటుంది, అవునా కదా, ఆలోచించుకుంటాం. కానీ రైట్ గా కరెక్ట్ గా ఎలా ఆలోచించాలని జేమ్స్ క్లియర్ ఏమంటున్నాడు అంటే, మీరు ఐఏఎస్ లాగా బిహేవ్ చేసిన రోజు ఐఏఎస్ మెల్లిగా అవుతారు. ఐఏఎస్ అయినాక మీరు చేసుకుంటాను ఏదైతే అనుకుంటున్నారో అలా ఇప్పటించే చిన్నగా 1% డెవలప్ చేసుకోవాలి. ప్రతిరోజు కొంచెం ఐఏఎస్ అవ్వాలి మీరు, అప్పుడు కంప్లీట్ ఐఏఎస్ వన్ డే యుల్ బికమ్. మీరు ఐఏ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అవి బిల్డ్ చేసుకోవాలంటారు. సో వాట్ హీ సేస్ ఇస్ దెర్ ఆర్ 3 లెవెల్స్ ఆఫ్ హ్యాబిట్ బిల్డింగ్ చేంజెస్ ఇన్ ఐడెంటిటీ ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఐఏఎస్ ఐడెంటిటీ మీకు మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి అని ఏం చెప్తారంటే, ఫస్ట్ ఏమో అవుట్కమ్ బేస్డ్ హ్యాబిట్స్ ఉంటాయి. నార్మల్ 3 టైప్స్ ఆఫ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఒకటి అవుట్కమ్ బేస్డ్ హ్యాబిట్స్ ఉంటాయి. అవుట్కమ్ బేస్డ్ హ్యాబిట్స్ అంటే ఏంటంటే, మీరు ఎలాంటి హ్యాబిట్స్ బిల్డ్ చేసుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్లియర్ యూపీఎస్సీ, ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్. ఇది అవుట్కమ్ బేస్డ్ మీరు డైలీ హ్యాబిట్స్ చేస్తారు కొన్ని. ఇప్పుడు మీరు చదివే చాలా మొత్తం నేను ఐఏఎస్ అవ్వాలి, యూపీఎస్సీ క్లియర్ చేయాలి, 26 అటెంప్ట్ క్లియర్ చేయాలి, ఈ బేస్ మీద మీరు చేసుకుంటే, ఈ థాట్ ప్రాసెస్ మీకు ఉందనుకోండి, అప్లై చేసుకోండి. మీకు ఈ థాట్ ప్రాసెస్ ఉందనుకోండి, మీకు ఎలాంటి హ్యాబిట్స్ ఉంటాయి, అవుట్కమ్ బేస్డ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఆ అవుట్కమ్ మీద మీరు చేద్దామని ట్రై చేస్తారు. ఇంకొకటి ప్రాసెస్ బేస్డ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఇది ఇంకో లెవెల్. ప్రాసెస్ అంటే నేను రోజు 6 గంటలు చదవాలి, 10 గంటలు చదవాలి, 15 గంటలు చదవాలి, ఇవాళ ఎంత చదవాలి,
ఇది ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, అవుట్కమ్ కాదు. ఇది సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. దీస్ ఆర్ బెటర్ లిటిల్ బిట్. లాస్ట్ థర్డ్ ఏం చెప్తారంటే ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ అంటే నేను ఒక మంచి డిసిప్లిన్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ని, ఆస్పిరెంట్ని, నా పర్సనాలిటీయే ఇలాంటిది, నా ఐడెంటిటీయే డైలీ ఇంత చదవడం, ఈ పని చేయడం. నేను దేనికోసం చేయట్లేదు, ఒక ప్రాసెస్ కోసం చేయట్లేదు, ఒక రిజల్ట్ కోసం, అవుట్కమ్ కోసం చేయట్లేదు. నేను మనిషినే, ఇలాంటి పనులు చేసే మనిషిని. ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకుంటారు. దీనిలో మోస్ట్ సక్సెస్ఫుల్ ఏంటంటే ఐడెంటిటీ బేస్డ్. మోస్ట్ సక్సెస్ఫుల్ వరల్డ్ లో మొత్తం మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎవరికి ఎలాంటి హ్యాబిట్స్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు, ఎలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు సక్సెస్ పొందుతారంటే ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు. అంటే నేను ఇలాంటి వాడిని, నేను ఇలాంటి అమ్మాయిని, నా క్యారెక్టరే ఇంత, నేను లేచి డైలీ 8 గంటలు చదవాలి, నాకు నిద్ర పట్టదు. మనిషిని అంతే. మనం టీ తాగకుంటే ఎలా ఉంటుంది, కాఫీ తాగకుంటే ఎలా ఉంటుంది, స్నానం చేయకుంటే ఎలా అనిపిస్తుంది, మనకు కొంచెం నచ్చవు, డైలీ చేయాల్సిందే. సో అలాంటి మనిషిని నేను డైలీ చదువుతా, రివిజన్ చేస్తా, క్లాస్ కరెక్ట్గా వస్తా, టెస్టులు రాయని నాకు మనసులో అసలు ఎట్లా ఉంటుంది, తినబుద్ధి కూడా కాదు. ఇలాంటి క్యారెక్టర్ ఉన్నది. అంటే నా క్యారెక్టరే అంతే, నా డిసిప్లిన్ అంతే నాది. నేను మనిషిని డిసిప్లిన్ మనిషి. ఇది ఐడెంటిటీ బేస్డ్. ప్రాసెస్ బేస్డ్ నెక్స్ట్ బెస్ట్. అవుట్కమ్ బేస్డ్ లీస్ట్ రిజల్ట్ వచ్చేది అవుట్కమ్ బేస్డ్. ఐఏఎస్ అవ్వాలి, యూపీఎస్సీ క్లియర్ చేయడం అనేది లీస్ట్ రిజల్ట్ దానిలో వస్తాయి. ఎందుకంటే అది ఎక్కడో ఉంటుంది కదా, మీకు కళ్ళ ముందు జరగట్లేదు. సో ఆయన ఏం చెప్తారంటే వెన్ యూ ఫోకస్ ఆన్ ఐడెంటిటీ, ఫస్ట్ ఐడెంటిటీ మీద ఫోకస్ చేస్తే మీరు వేరే వాటి మీద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాలో ఇన్ టు ద ప్లేస్. అవునా? ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐ హ్యావ్ టు స్టడీ, నేను ఐఏఎస్ అవ్వాలి, చదవాలి, ఇట్లాంటి థాట్ కాకుండా నేను చెప్పిన కదా, నేను ఎట్లాంటి మనిషిని అంటే నేను ఒక్కరోజు కూడా చదవను మిస్ చేయ, నాకు ఏదున్నా కూడా చదువు ఇంపార్టెంట్, అది అన్ని సెకండరీ. ఇలాంటి థింకింగ్ ఉంటే ఐడెంటిటీ అవుతుంది కదా. నేను చెయ్యాలి అనుకున్నప్పుడు ఏదో దేనికోసం చేస్తున్నావు, నువ్వు అలాంటి మనిషివి కాదు. నేను ఏదో చెయ్యాలి, నేను చదవాలి, నేను రివిజన్ చేయాలి, నేను క్లాసుకు రావాలి. ఇప్పుడు దేనికోసం వస్తున్నావు? నేను ఎలాంటి మనిషిని అంటే నేను క్లాసుకు పోకుండా క్లాసే కాదు, నేను క్లాసు ప్రతిరోజు వస్తాను, నేను రానే రోజు లేదు. ఎందుకంటే దట్స్ పార్ట్ ఆఫ్ మీ. మనిషిని నేను క్లాస్లోకి వెళ్తాను, నేను చదువుకుంటాను, నేను రివిజన్ చేస్తాను. మనిషిని చెప్పిన ఐడెంటిటీ బేస్డ్ థింకింగ్ ఉండాలి కంపల్సరీ, లేకుంటే కష్టం అయింది. సో ఈ హ్యాబిట్స్, ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ బిల్డ్ చేయాలంటే, ఇప్పుడు మీకు ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అర్థమైంది కదా. ఇవి బిల్డ్ చేయాలంటే తను 4 సింపుల్ స్టెప్స్ చెప్పాడు. ప్రాసెస్ ఎవ్రీ హ్యాబిట్ ఫాలోస్ ఎ సైకిల్ అన్నాడు. స్టెప్ నెంబర్ 1 క్యూ CUE క్యూ అంటే అదొక ట్రిగర్ అంటే ఏంటి అంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఏదైనా ఎవరు మనిషిని చూసారనుకోండి, చూడగానే కొంచెం ట్రిగర్ అవుతారు. మీరు ఒక పెళ్లికి వెళ్ళారు, ఒక మనిషి కనబడ్డాడు, మీరు చుట్టాలు, బట్ మీకు నచ్చదు, అని చూడగానే మీ మూడ్ అప్సెట్ అవుతుంది. మీకు నచ్చిన మనిషి ఎవరైనా కనబడ్డాడు, వాళ్ళని చూడగానే మూడ్ అప్సెట్ ఉన్నా కూడా చాలా హ్యాపీ అయిపోతారు, ఒకసారి అన్న వేస్తారు. సో ట్రిగర్ ఒక దాని దగ్గర చూడగానే ఒక ట్రిగర్ అవుతుంది అనమాట. ఫుడ్ చూడగానే తినబుద్ధి కావడం, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా, ఆ ట్రిగర్ అన్నమాట. సో ట్రిగర్, మీకు మీ హ్యాబిట్స్ బిల్డ్ కావాలంటే మీకు ట్రిగర్ ఉండాలి లైఫ్లో. చదవాలనుకుంటున్నారు కదా యూపీఎస్సీకి, మీ ట్రిగర్ ఏంటి? బుక్కులు కనబడాలి. ఇప్పుడు యూ హ్యావ్ టు సీ బుక్స్. ఎక్కడ బుక్కులు చూసినప్పుడు చదవాలనిపిస్తుంది కదా. బుక్కులు దాచిపెట్టుకున్నారు అనుకోండి షెల్ఫ్ లో, చదవైపోయిన బుక్కులు దాచిపెట్టేసుకున్నారు, ట్రిగర్ ఉండదు. సో ట్రిగర్ అవుతూ ఉండాలి. ఓకే, ఆ బుక్లో ఒక దగ్గర మీ డెస్క్ ఇదంతా సెటప్ అయ్యి ఉండాలి. ఎప్పుడైనా ట్రిగర్ అవ్వడానికి అవకాశం మీరు ఇవ్వాలి. సో ట్రిగర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, క్యూ అంటారు. నెక్స్ట్ క్రేవింగ్. నెక్స్ట్ స్టెప్ అంటే క్రేవింగ్ అంటే డిజైర్. మీరు చదవాలనుకోవడం, నేను ప్రొడక్టివ్ ఉండాలి, ఇట్లాంటి క్రేవింగ్ ఉండాలి మీకు. అదే బుక్కులు కనబడేప్పుడు ట్రిగర్ అవుతారు, అరే బుక్కులు చూడగానే అరే ఈ బుక్ చదవాలి కదా, మనం ఒక ట్రిగర్ అయింది, ఆ క్రేవింగ్ వస్తుంది కదా నెక్స్ట్, ఇది చదవాలని చెప్పి. థర్డ్ ఏంటి? చూశారు, ట్రిగర్ అయింది, చదవాలనిపించింది, డిజైర్ వచ్చింది, క్రేవింగ్ వచ్చింది. థర్డ్ రెస్పాన్స్, యాక్షన్. కూర్చొని చదవడం స్టార్ట్ చేయాలి. ఫోర్త్ రివార్డ్, ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్, ఒక అకంప్లిష్మెంట్ ఫీలింగ్, అది రావాలి. ఇది ఒక హ్యాబిట్. మీరు ఇప్పుడు మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే మీ మైండ్లో ఉన్నాయో అప్లై చేయండి. ఒక ట్రిగర్ ఉంటుంది మీ బ్యాడ్ హ్యాబిట్కి, అవునా కదా? మీ హ్యాబిట్స్కి మీరు అప్లై చేసుకోండి. ఒక ట్రిగర్ అవుతుంది ఎక్కడో అక్కడ, ట్రిగర్ అయ్యి క్రేవింగ్ వస్తుంది అది చేయాలని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్స్ తీసుకుందాం. అందరికి ఫోన్ మీ కళ్ళ ముందు కనుక ట్రిగర్ అయ్యిద్ది, ఓపెన్ చేద్దాం అని చెప్పి, చేతి వెళ్ళిపోద్ది, ఇన్స్టాగ్రామ్కి వెళ్తుంది, ఓపెన్ అవుతాం, డిజైర్ వస్తుంది రీల్ చూడాలని చెప్పి, యాక్షన్ తీసుకుంటారు రీల్కి, పైకి వెళ్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి పైకి అన్నప్పుడల్లా రివార్డ్ వస్తుంది, సాటిస్ఫాక్షన్. అవునా? వెళ్తానే ఉంటుంది ఇంకా గంటలు. హ్యాబిట్ ఫామ్ అయిందా? ఇది గుడ్ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకొని, ఇవి మీ హ్యాబిట్ ఫార్మేషన్ కి ఒక సైకిల్. దీన్ని ఎలా చేసుకుంటామంటే చెప్పిన ఫస్ట్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ ఆబ్వియస్. అంటే మీకు ఆ ట్రిగర్ ఉండాలి. మీరు బుక్స్ మీరు ఎక్కడ చదువుదాం అనుకుంటున్నారో అక్కడ బుక్స్ ఎప్పుడు పెట్టి ఉండాలి, మీ షెడ్యూల్ ప్రకారం రెడీగా ఉండాలి. మీరు కూర్చొని బుక్కులు తీసేంత టైం ఉండదు, తీసే ఉండాలి బుక్కులు, ఓకేనా? అండ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ అట్రాక్టివ్ అంటే ఆ చదివితే మీకు ఒక మోటివేషన్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టడీ గ్రూపో, ఒక మెంటరో, ఫ్రెండ్స్, ఫ్యామిలీయో దేర్ షుడ్ బి. అంటే వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు భలే చదువుతున్నారు, భలే చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ మన యాక్ట్లో జాయిన్ అయ్యారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ లోనే మీకు స్టడీ గ్రూప్ ఉంది, ఇట్ ఈస్ ఇంక్లూడెడ్, రైట్?
మీరు ఇక్కడ కూర్చొని చేసినప్పుడల్లా ఆ మోటివేషన్ ఒకటి వస్తుంది, అందరం చదువుతున్నాము, అట్రాక్టివ్ ఉంది కదా అందరూ ఒక గ్రూప్లో జరిగినప్పుడు. సో ఒకటి యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఆబ్వియస్. మీ బుక్లు కనబడుతున్నాయి, మీకు రోజు క్లాస్ లింక్ కనబడుతుంది, ఓపెన్ చేస్తున్నారు, వస్తున్నారు, ఇక్కడ అందరినీ చూస్తున్నారు, అట్రాక్టివ్ అనిపిస్తుంది. మీరు మంచి యూనో ప్రాసెస్ ఫాలో అవడానికి మీకు సెకండ్ స్టెప్ అదనమాట. మేకింగ్ ఇట్ ఆబ్వియస్, మేకింగ్ ఇట్ అట్రాక్టివ్. థర్డ్ స్టెప్ ఏంటి? యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఈజీ. సరే, బుక్లు అన్ని ఇక్కడ పడితే అక్కడ పెట్టుకున్నారు, చదవడానికి చాలా ఈజీగా పెట్టుకున్నారు అన్ని. మేక్ ఇట్ ఈజీ అంటే ఏంటంటే ఒక 5 minutes చదువుతా అని చెప్పి కూర్చోవాలి. యూ హ్యావ్ టు 5 minutes, గంటలు కూర్చుంటాను పెట్టుకోకండి. 15 గంటలు కూర్చుంటాను, 5 నిమిషాలే కూర్చుంటాను. స్టార్ట్ విత్ 1 minute, ఓన్లీ 1 minute ఒక పేజ్, ఒక లైన్ చదువుతాను అంతే అని ఒక 5 minutes కూర్చుందామని స్టార్ట్ చేయండి. మేడ్ ఇట్ ఈజీ. అంటే ఇప్పుడు 5 నిమిషాలు కూర్చోవడానికి అయితే మీకు ఇబ్బంది ఏమి ఉండదు కదా. సో మీకు బుక్కులు కళ్ళ ముందు ఉన్నాయి, ఓపెన్ చేసే ఉంటాయి, చూడడానికి అట్రాక్టివ్ ఉంటుంది, మీకు ఒక మోటివేషన్ ఉంది. యూ హ్యావ్ మేడ్ ఇట్ ఈజీ. 5 minutes కూర్చుంటున్నారు, ఎక్కువ బడ్డెన్ లేదు, మైండ్లో అట్లా పెట్టుకొని కూర్చుంటారు. ఇప్పుడు దాన్ని మీరు కూర్చున్నాక ఒక 5 నిమిషాలు, ఇంకో 5 నిమిషాలు, ఇంకో 5 నిమిషాలు, ఇంకో 5 నిమిషాలు పెంచుకుంటూ వెళ్ళాలి మెల్లిగా. అదే హ్యాబిట్ ఫామ్ అయింది, స్టడీ హ్యాబిట్. సరే, ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, వాడు ఇంకేమంటాడంటే 4 laws ఆఫ్ బ్రేకింగ్ బ్యాడ్ హ్యాబిట్ అంటాడు. సేమ్ రివర్స్ చేయండి, మేక్ ఇట్ ఇన్విజిబుల్. మీకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఫోన్లో వాడుతున్నారు, ఫోన్ కనబడకుండా పెట్టండి. అక్కడ యాప్స్ డిలీట్ చేసేయండి, కనబడలేదు అక్కడ. మేక్ ఇట్ ఆబ్వియస్, బుక్కులు పెడుతున్నారు ముందట, ఏవైతే వద్దనుకున్నారో కళ్ళ ముందు చేసేస్తున్నారు, మీ కళ్ళ ముందు ఉండొద్దు. గుడ్ హ్యాబిట్ బిల్డ్ చేసుకోవడానికి యూఆర్ మేకింగ్ ఇట్ అట్రాక్టివ్. ఒక స్టడీ గ్రూప్లోనో మీ మెంటర్తోనో మాట్లాడుతున్నాను, నేను చదువుతున్నాను, ఇది చేస్తున్నాను, ట్రాకింగ్ ఉంది, అట్రాక్టివ్ చేసుకుంటున్నారు, రోజు దానికి ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇక్కడ మేక్ ఇట్ వెరీ అన్అట్రాక్టివ్. మీకు ఆ పని చేసినప్పుడల్లా, బ్యాడ్ హ్యాబిట్ చేసినప్పుడల్లా థింక్ అబౌట్ టైం ఎంత వేస్ట్ అవుతుంది, యూపీఎస్సీకి నా టైం, నా ప్రిపరేషన్ నేను హర్ట్ చేసుకుంటున్నా అంటే పని చేసినప్పుడల్లా చాలా బ్యాడ్ ఫీల్ అవ్వండి. మామూలుగా అయిపోయినాక వస్తుంది కదా బ్యాడ్ ఫీలింగ్, రాకముందే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ముట్టుకుంటున్నా, ఓపెన్ చేస్తా, కానీ ఐ విల్ ఫీల్ వెరీ బ్యాడ్ అని చెప్పి ఓపెన్ చేయండి, బాధ పడుకుంటూ ఓపెన్ చేయండి. అంటే ఇట్ షుడ్ బి వెరీ అన్అట్రాక్టివ్ టు యూ. ఛీ రీల్ పైకన్నా వాడు, నా లైఫ్, నా బతుకు, తిట్టుకోండి మిమ్మల్ని మీరు. కాన్షియస్గా ఉండాలి ఎఫెక్ట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ బ్రేక్ అవ్వాలంటే అక్కడ మేక్ ఇట్ ఈజీ అన్నాం. 5 నిమిషాలే కూర్చుంటా అనుకున్నాం కదా, 5 నిమిషాలే కూర్చోవాలి, మేక్ ఇట్ ఈజీ అన్నాం. ఇక్కడ మేక్ ఇట్ డిఫికల్ట్. అసలు ఏం దొరకద్దు మీకు. అంటే కూర్చున్నా కూడా ఎస్టర్డే ఐ హావ్ గివెన్ సమ్ యాప్ రీగెయిన్ అని చెప్పి, దట్ విల్ మేక్ ఇట్ డిఫరెంట్. మీకు 1 minute కాగానే అది పట్ అని చూపిస్తూ ఉంటుంది నోటిఫికేషన్, ఏం చేస్తున్నావు, వెళ్ళిపో అని చెప్పి. సో అలాంటివి అంటే మీకు ఆ యాప్ యాక్సెస్ ఉండొద్దు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే మీరు కావాలంటే గూగుల్ క్రోమ్కి వెళ్ళి ఓపెన్ చేసుకునేట్టు పెట్టుకోండి యాప్స్, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటివి ఉంటాయి. ఫోన్లు ఉన్నాయి, ఫోన్ చేసుకోవాలంటే ఫ్లైట్ మోడ్లో పెట్టేసుకోండి, ఆన్ చేసుకోకండి, ఛార్జింగ్ ఉండొద్దు, అట్లాంటివి చేసుకోండి. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ బ్రేక్ అయ్యే వరకు మేక్ ఇట్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు డూ దట్ బ్యాడ్ హ్యాబిట్, వాట్ ఎవర్ బ్యాడ్ హ్యాబిట్ యూ హ్యావ్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే రివార్డ్ సిస్టమ్. మీకు ఏదైతే రివార్డ్ సిస్టమ్ ఉందో, బ్యాడ్ హ్యాబిట్ అయినా గుడ్ హ్యాబిట్ అయినా, ఆ రివార్డ్ సిస్టమ్ మీకు పనిష్మెంట్ సిస్టమ్ కావాలి, వెరీ అన్సాటిస్ఫైయింగ్ రావాలి. అంటే టెల్ యువర్ ఫ్రెండ్, టెల్ మీ, టెల్ ఎనీ వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, నాకు ఈ హ్యాబిట్ ఉంది. అది చేసినప్పుడల్లా ఫోన్ చేయండి, ఫోన్ చేసి అబ్బా తలకైనా పూకి ఇట్లా చేస్తున్నాను తిట్టు, ఎవరితో తిట్టించుకోండి, మిమ్మల్ని మీరు తిట్టుకోండి. లేదు ఫోన్ ఓపెన్ చేసిన రేపు టైం వేస్ట్ చేస్తాం. క్రియేట్ అకౌంటబిలిటీ. అలాంటివి చేసినప్పుడు మీకు బ్యాడ్ హ్యాబిట్స్ మెల్లిమెల్లిగా ఏంటంటే ఇట్ విల్ బికమ్ వెరీ చిరాకు అనిపిస్తుంది. అవన్నీ ఎవరు చేస్తాడు. మీకు ఇప్పుడు కంఫర్టబుల్గా ఉంది, ఎవరిని కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా మీరు ప్రశాంతంగా బ్యాడ్ హ్యాబిట్స్ ని ఫాలో అవుతున్నారు. మేక్ ఇట్ పబ్లిక్. ఐఎమ్ డూయింగ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్, మేక్ ఇట్ పబ్లిక్. తగ్గుద్ది, అదే సిగ్గుపడద్దు, పోండి, సిగ్గుపోతే పోనీయండి, రిజల్ట్ రావాలి కదా మనకు. ఎస్, గుడ్ హ్యాబిట్స్ చాలా ఈజీ ఉండాలి. అంటే మీరు ఆ ఫాలో అవ్వడానికి అన్ని ఈజీగా చేసుకోండి. గుడ్ హ్యాబిట్స్ కి బ్యాడ్ హ్యాబిట్స్ చాలా కష్టమైతే తప్ప అట్లాంటి పని చేసేటట్టు అంటే అన్ని కష్టంగా ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ ఊకే ఫోన్ చేస్తాను, నెంబర్ చేంజ్ చేయండి, అయిపోద్ది కదా. బ్రేక్ చేయాలి. మీ కళ్ళ ముందు అంత ఈజీగా యాక్సెసిబుల్ ఉండొద్దు మీకు బ్యాడ్ హ్యాబిట్స్. చాలా కష్టపడితే తప్ప ఒక బ్యాడ్ హ్యాబిట్ అవ్వద్దు మీతో. అలాంటి సర్కమ్స్టాన్స్ ని క్రియేట్ చేసుకోవాలి మీరు. లేకుంటే ఏమైతే 1% చేంజ్ అనేది మీకు లైఫ్ లో చాలా ఇంపాక్ట్ పడుతుంది. చిన్న చేంజెస్. ఇప్పుడు ఫస్ట్ 1 week లో చాలా తొందరపడ్డాను, నాకు అది కావాలి, అయిపోవాలి, సార్ అదైతుందా ఇదైతుందా, ఎంత ఎక్సైట్ అవుతున్నమాట. 100% చేంజ్ చేయడానికి, 100% ఏదో అయిపోవాలనే ఫీలింగ్ లో ఉన్నాం. అయితే అట్లా పనులు. సో మీరు కంపల్సరీ ఓవర్ నైట్ సక్సెస్ లో ఏం చేసుకోకుండా స్మాల్ కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్స్ మీద ఫోకస్ చేసి మీ హ్యాబిట్స్ ని, మీ ఐడెంటిటీతోనే, మీ ఐడెంటిటీ ఏంది ఇప్పుడు ఎవరు చెప్తారు? వాట్ విల్ బికమ్ యువర్ ఐడెంటిటీ? మీ ఐడెంటిటీ ఏంది? దేని మీద మీ హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి? ఏ ఐడెంటిటీ బేస్ మీద ఉండాలి? సో ఇప్పుడు ఏంటంటే నేను చదవందే అది నా ఐడెంటిటీ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు మనం ఫోన్ చూస్తున్నామంటే అది చూడకపోతే ఐడెంటిటీ అంటే ఇది బ్యాడ్ హ్యాబిట్ కదా సార్. అలా కాకుండా నేను ఇప్పుడు నాకు బుక్స్ లేకపోతే అది నా సెల్ఫ్ కాదన్నట్టు, నేను ఈ రోజు ఇది చదవకపోతే అది నేను కాదన్నట్టు అలా క్రియేట్ చేసుకోవాలి సార్. ఇంకేమైనా యాడ్ చేస్తారా? ఈ ఫస్ట్ చాప్టర్ లో మీకు ఇదే ఉంది, దీనికన్నా ఎక్కువ ఏం లేవు ఇక్కడ.
కాకపోతే ఎంత పవర్ఫుల్ అర్థమవుతుంది కదా. అంటే అప్లై చేస్తే ఎట్లా ఉంటుంది అర్థమవుతుందా? కెన్ ఎనీవన్ టెల్ మీ, దీన్ని మీరు అప్లై చేస్తే మీరు 1 year లో మీరు ఎలా అవుతారు? టెల్ మీ, లైక్ ఇమాజిన్ అండ్ టెల్ మీ. హూ విల్ టెల్ మీ? ఇమాజిన్ చేసుకొని చెప్పాలి. 1 year లో ఇవన్నీ అప్లై చేస్తే, బ్యాడ్ హ్యాబిట్స్ ని పక్కకు పెట్టి గుడ్ హ్యాబిట్స్ ని 1% డైలీ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ. యా సార్, రిజల్ట్స్ అవన్నీ పక్కన పెడితే ఇవన్నీ ఫాలో అవుతే విల్ బి ద బెస్ట్ వర్జన్ ఆఫ్ అవర్ ఫ్రమ్ అవర్ ప్రీవియస్ వర్జన్ సార్. ముందు ఉన్న దానికంటే మనం చాలా ఇంప్రూవ్ అవుతాం. వీ కెన్ ఫీల్ దట్ అన్నిట్లో విల్ బి ద బెస్ట్ వర్జన్. ఎస్. అంటే ఎందుకు ఫాలో అవ్వాలంటే, ఫాలో అవుతామా అసలు, అంటే చేయగలుగుతారా అంటే, ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి, మరి చెయ్యాలంటే ఎట్లా? రోజు అదే 1% ఇంప్రూవ్ చేసుకుంటూ చేయాలి సార్. అదే చెప్పారు కదా, ఈ సో డెవలప్ గుడ్ హ్యాబిట్స్ ఈజీలీ, బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి కష్టంగా పెట్టుకోండి. కాన్షియస్ ఎఫర్ట్ చేయాలి, చాలా sir. కాన్షియస్ గా ఉండాలి. ఆటోమేటిక్ గా అయిపోవు, చదవగానే అయిపోవు. ఇంప్లిమెంటేషన్ కంపల్సరీ ఆ కష్టాలు కూడా ఉంటాయి. వెరీ గుడ్ సార్. సో Yes. చాలా బెస్ట్ వర్షన్ అవుతాం 1 year లో, విత్ ఇన్ 1 year. ఇన్ని సంవత్సరాల లైఫ్ లో కానీ విత్ ఇన్ 1 year యూ కెన్ బికమ్ ఆల్ ఆఫ్ దట్. మనం ముందు దానికంటే అయితే 100% అవుతుంది సార్. Yeah. వెరీ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కొటేషన్, నాట్ వై మీ, ట్రై మీ. ఎప్పుడైనా కూడా ఛాలెంజెస్ ఫేస్ చేసేటోళ్ళే ముందరికి వెళ్తారు. అండ్ గుర్తుపెట్టుకోండి, బాధపడ్డోడు ఎవడు కూడా బాగుపడట్లేదు లైఫ్ లో. అంటే ప్రాబ్లమ్స్ వస్తే దాని గురించి బాధపడ్డోడు ఎవరు బాగుపడరు. ఫేస్ చేసి పాజిటివ్ ఉన్న వాళ్ళే ఎండ్ ఆఫ్ ది డే. మీరు ఓట్లు వేసినా కూడా పాజిటివ్ పీపుల్కి వేస్తారు కదా. ఓట్లేదు, నరేంద్ర మోడీ ఆయన పాజిటివ్ మాట్లాడుతున్నాడు ఓట్లు, ఆయనకు అంత పాపులారిటీ ఉంది. అంటే ఇండియా అప్పట్లో బాగుండే, ఇప్పుడు కొంచెం చేయాలి, ఇంకా మెల్లగా చేస్తాము, మాకు అయినంత చేస్తాం, అయితే అవ్వచ్చు లేకపోతే లేదు, ఇట్లా మాట్లాడి తోటేస్తారా? అంటే చాలా కష్టాలలో ఉన్నాం కదా, మరి చూద్దాము అవుతుందేమో, నాకైతే ఓటేయండి, నేను ట్రై చేస్తా, కానీ నన్ను ట్రై చేస్తా కానీ అవుతుందో లేదో నాకు తెలియదు అని భయపడకుండా మాట్లాడు ఓట్లేస్తారా? మీరు రిజల్ట్ వాళ్ళకి కూడా తెలియదు, చేస్తాం అవుతుంది నేను చూసుకుంటా చేస్తా అంటారు, ఓట్లేస్తాం, పోయి ట్రై చేస్తారు, అయితేందో లేకుంటలేదు, నెక్స్ట్ మళ్ళీ 5 years ఉంటాయి కదా. లైఫ్ అంతే సింపుల్. మైండ్ సెట్ ఎప్పుడు పాజిటివ్ ఉండాలి, రిజల్ట్ ఎట్లయినా రాని. కానీ అట్లా ఉన్న వాళ్ళకి మోస్ట్లీ పాజిటివ్ వస్తుంది లాంగ్ టర్మ్ లో. నెగిటివ్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ గ్యారంటెడ్ నెగిటివ్ రిజల్ట్. సార్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి సార్? థింకింగ్ సంథింగ్ ఇన్ యువర్ హెడ్, ఇమాజినింగ్ ఇట్ సచ్ వే, అంటే నిజంగా జరిగిపోయిందని మీ మైండ్ లో మీరు ఇమాజిన్ చేసుకుంటే అది బయట కూడా జరుగుతుంది. అది ఎక్కువసార్లు చేసుకోవాలి. ఎట్లా అప్లై చేసుకోవాలి సార్? ఎలా అప్లై చేసుకోవాలా? ఎవ్రీవన్ క్లోజ్ యూర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రెత్. నేను కౌంట్ చేస్తాను, అప్పో ఒక లోపల తీసుకోండి. 1 2 3 4 5 స్టాప్. 1 2 3 ఎక్సేల్ మెల్లిగా. 1 2 3 4 5 స్టాప్. ఇన్హేల్. 1 2 3 4 5 స్టాప్. 1 2 3 exhale. 1 2 3 4 5. Now imagine, close your eyes, settle. Imagine డైలీ పొద్దున్న లేస్తున్నారు, చదువుతున్నారు, ఎక్కడ గైడెన్స్ కావాలో ఆ గైడెన్స్ తీసుకుంటున్నారు, అనవసరమైన కాంప్లికేషన్స్ ఏం లేకుండా యూఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ వెరీ సింప్లీ. చాలా చిన్నగా సింపుల్గా పనులు చేసుకుంటూ చదివేయాన్ని మీకు గుర్తుంటున్నాయి. హెల్దీగా తింటున్నారు, యూఆర్ హ్యావింగ్ 7 to 8 to 9 hours ఆఫ్ స్లీప్ ప్రతిరోజు. టైం మేనేజ్మెంట్ హైయెస్ట్ పీక్లో చేసుకుంటున్నారు. మీ పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని, యూపీఎస్సీ ప్రిపరేషన్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీ లైఫ్లో ఎవరితో మాట్లాడినా కూడా అందరు చాలా పాజిటివ్గా ఉన్నారు. అందరు పాజిటివ్ వాళ్ళతోనే, మీకు ఎందుకో తెలియదు, అందరు పాజిటివ్గా మాట్లాడుతున్నారు మీతో. మీకు కూడా ఏ పని ముట్టుకున్నా కూడా అన్ని పనులు అయిపోతున్నాయి. అలా 1 day 2 day 3 day ప్రతిరోజు హెల్దీగా ఫిట్గా అవుతున్నారు, వాకింగ్కి వెళ్తున్నారు, యూఆర్ డూయింగ్ ఫిజికల్ వర్క్అవుట్, మీ హాబీస్ ఫాలో అవుతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ యూఆర్ గివింగ్ ఎనఫ్ టైమ్ టు యూపీఎస్సీ టు గెట్ ద రిజల్ట్స్ యాజ్ వెల్. సో 1 month 2 months 3 months అలా మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అప్పటికి టెస్ట్ సిరీస్ మొత్తం రాశారు, సింపుల్గా పెట్టుకున్నారు. యూఆర్ నాట్ కాంప్లికేటింగ్, మీకు ఓవర్ రిసోర్సెస్ ఏం పెట్టుకోవట్లేదు, అన్నీ చాలా టు ద పాయింట్ షార్ట్ రిసోర్స్ ఉంది. ఒక మెంటర్ని పెట్టుకున్నారు, చాలా క్లియర్ కట్ థింకింగ్ ఉంది, నో కన్ఫ్యూజన్స్, ఓన్లీ క్లియర్ థింకింగ్. చాలా హ్యాపీగా ఉంది. పోయి ప్రిలిమ్స్ రాశారు, మార్నింగ్ సెషన్ జరిగింది. మీరు చూస్తుంటే క్వశ్చన్లు అన్నీ మీకు మోస్ట్లీ మీరు టెస్ట్ సిరీస్లో చేసినాయి, మీ మెంటర్ చెప్పినాయి, నేను చెప్పినాయి వచ్చాయి చాలా హ్యాపీగా.
రానివన్నీ వదిలేస్తున్నారు, నెగిటివ్ మార్కింగ్ టచ్ చేయట్లేదు. ఎందుకంటే యూ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఎనఫ్, మీకు తెలిసి ఇప్పుడు ఇది నెగిటివ్ అయిద్దని చెప్పి సో మీరు పెట్టారు, అది ఒట్టి పాజిటివ్ అన్ని పెట్టారు. మీకు అర్థమైపోయింది, లెక్కలు వేసుకున్నారు, ఇన్ని పెడితే నాకు అక్యురసీ ఇంత వస్తుంది, నేను 70 క్వశ్చన్స్ చేస్తున్నాను, ఇన్ని తప్పు అయితే ఇన్ని రాంగ్ అవుతాయి అని చెప్పి వదిలేసి హ్యాపీ చేసుకొని విత్ స్మైలింగ్ ఫేస్, అబ్బా అంటే మీకు అనుకోని కూడా అనుకోలేదు, ఏదో టఫ్ అనుకుని ఇంత ఈజీగా అయిపోయింది అని చెప్పి బయటకు వచ్చారు. కొంచెం ఏమైనా చిన్నగా లైట్ గా తిన్నారు, మళ్ళీ సీసాట్ ఇచ్చారు. సీసాట్ కూడా అంతే, చాలా మీకు వచ్చినాయో మాత్రం చేశారు. ఎంతవరకు మీరు క్వాలిఫై అవుతారో దానికన్నా 10-15 మార్కులు ఎక్కువ చేసే వచ్చారు. వచ్చినాక మళ్ళీ ఇంటికి వచ్చినాక పేపర్ చెక్ చేసుకుంటే యూఆర్ గెట్టింగ్ మోర్ దెన్ 100 మార్క్స్, యూఆర్ వెరీ హ్యాపీ. కానీ మన క్లోజ్ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకున్నాము, నెక్స్ట్ మెయిన్స్ కి ప్రిపరేషన్ పెట్టుకున్నాం. 3 months చాలా ఆన్సర్ రైటింగ్ చేస్తున్నాం, భయం ఉండే కాలేదు అది కాలేదు, కానీ చాలా బాగా ఆన్సర్ రైటింగ్ చేసుకున్నాం. ప్రాపర్ గైడెన్స్ తీసుకొని చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం వితౌట్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్. హై ఫోకస్, హై కాన్సన్ట్రేషన్ వచ్చేసింది. వెళ్ళాము, మెయిన్స్ కూడా 9 పేపర్లు నాన్ స్టాప్ ఇచ్చాము. యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఎట్ యువర్ బెస్ట్. బయటకు వచ్చాం, యూఆర్ వెరీ హ్యాపీ, చాలా పాజిటివ్ ఉంది. మీరు ఏవేవైతే మీకు టెస్ట్ సిరీస్ లో చెప్పారో మీరు అన్ని ఇంప్లిమెంట్ చేశారు. దెన్ ఫీల్ అవ్వండి, అక్కడ స్మెల్ చూడండి, ఆ అట్మాస్ఫియర్ మొత్తం ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుంది రాస్తున్నప్పుడు అని. బయటకు వచ్చి నాకు ఎలా ఉంది, ఇంకా మనకి మెయిన్స్ అయిపోతుందని కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే టాపర్స్ పేపర్స్ చూసినాం, అందరూ చూసినాం, ఆ ఫీలింగ్ ఇమాజిన్ చేసుకోండి. వెయిటెడ్ ఫర్ 1-2 months, గాట్ ద రిజల్ట్ అండ్ యూ గాట్ ఎ కాల్ ఫర్ ఇంటర్వ్యూ. ఇమీడియట్గా వెళ్ళి షేవింగ్లు చేసుకొని బ్యూటీ పార్లర్స్కి వెళ్ళిపోయి మొత్తం రెడీ అయిపోయి ఏం బట్టలు తీసుకోవాలి అని చెప్పి మాక్ ఇంటర్వ్యూస్కి వచ్చి తిరుగుతూ, ఇమాజిన్ ఆల్ ఆఫ్ దట్, గివింగ్ ఆ డ్రెస్ వేసుకోవడం, టైస్, కూర్చోవడము, అందరం కూర్చోవడము, అవన్నీ షూటింగ్స్ చేస్తూ ఉంటారు, అందరితో మాట్లాడుతూ ఉంటారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఈ 1 year ఎలా అయిపోయిందంటే చాలా ఇంప్రూవ్ అయిపోయినాయి. కాబట్టి మాక్ ఇంటర్వ్యూస్ లో కూడా చాలా అవుట్ రైట్ పర్ఫార్మ్ చేస్తున్నారు. మీకు వచ్చేది చెప్తున్నారు, లేకుంటే సారీ అని చెప్తున్నారు, చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. ఎందుకంటే యూ హ్యావ్ మెచ్యూర్డ్ ఎనఫ్, యూఆర్ నాట్ కాంప్లికేటెడ్, ఏది కాంప్లికేటెడ్ చేయాలి అన్ని సింప్లిఫై చేస్తున్నారు. యూఆర్ గివింగ్ సింపుల్ అండ్ బెస్ట్ ఆన్సర్, సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నారు, చాలా ప్రశాంతంగా ఉన్నారు. మీకు థింకింగ్ ఏ ప్రాబ్లం లేదు, చాలా సింపుల్ గా క్లియర్ గా వాట్ యు ఆర్, మీ బెస్ట్ వర్జన్ ని చూపిస్తారు. ఇంటర్వ్యూ కూడా ఢిల్లీ వరకు వెళ్ళారు, ట్రైన్ లో వెళ్ళారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వెళ్ళారు, ఇచ్చారు ఇంటర్వ్యూ. మీకు మంచి బోర్డు వచ్చారు, మంచిగా మాట్లాడారు, అన్ని కరెక్ట్ గా మాట్లాడి బయటకు వచ్చేసారు. దట్ ఆల్సో వెరీ పాజిటివ్ అయింది. బయటకు వచ్చినాక నవ్ యూఆర్ వెయిటింగ్ అండ్ ఫైనల్లీ యూ గెట్ ఎ డే వేర్ రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ టైం కొట్టారు, పేపర్ రాగానే అక్కడ మీకు కొట్టి చూస్తే రావట్లేదు పేరు, మళ్ళీ చూస్తారు, దెన్ యూ విల్ గెట్ ఎ కాల్ ఫ్రమ్ మీ, నీ రూల్ నెంబర్ వచ్చింది, ఏం కొడుతున్నావు చూసినావా, లిస్ట్ లో నీ నేమ్ ఉంది, స్టార్టింగ్ లోనే కనబడుతుందా, ఎక్కడ ఎత్తుకుతున్నావు అని చెప్పి. డన్. ఇన్ని సంవత్సరాల కష్టం, పక్కకు పేరెంట్స్ ఉన్నారా, ఎవరు ఉన్నారు, అందరూ ఒక్కసారి నీకు ఏడుపు వచ్చేస్తుంది. యువర్ ఫీలింగ్, యూఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఊపిరి ఆడట్లేదు, చేతులు అనుకుతున్నాయి. యూఆర్ కాలింగ్ ఎవ్రీ వన్, నీ కాల్స్ వస్తూనే ఉన్నాయి. యూ వాంట్ టు కాల్ టు యువర్ మోస్ట్ లవ్డ్ పీపుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్. చెప్తున్నారు, అందరి రియాక్షన్ ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఆ ఫీలింగ్, కళ్ళ మీద నీళ్ళు వస్తుంటే, తుడుచుకుంటుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది, మీ పేరెంట్స్ గొంతు ఎలా ఉంది, ఎలా వణుకుతుంది, ఎవరు అన్బిలీవబుల్ గా. కెన్ యూ ఇమాజిన్ ఆల్ ఆఫ్ దట్? మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మీ ఎంతమంది ఎలా ఫీల్ అవుతూ ఉంటారు, మీ ఫీలింగ్ ఏ లెవెల్లో ఉంది, అందరు వచ్చేసి దెన్ ఆ సిచ్యువేషన్ నుంచి నౌ టేక్ ఎ డీప్ బ్రెత్. 1, 2, 3, 4, 5. Stop. Exhale. 1, 2, 3, 4, 5. Slowly open your eyes. How do you feel? బాగుంది సార్. Imagine చేసుకోగలిగారా? యా సార్. యా. Nice sir. Puja, nice. బాగుంది. Emotional sir, I'm good. Good. Because now I didn't even ask to open our eyes. You wanted to be there. Yes. Amazing sir. Yes, good. Nice. ఎక్సలెంట్. ద మోర్ యూ ప్రాక్టీస్, ఎక్కువ రియాలిటీకి దగ్గరకు వస్తాం. అండ్ ఇక్కడ చూస్తే నెగిటివ్ ఏం మాట్లాడలేదు, అన్ని పాజిటివ్ మాట్లాడలేదు. ఎందుకంటే ఇఫ్ యూ థింక్ నెగిటివ్ గా ఆలోచించారు అనుకోండి, మీ మేనిఫెస్టేషన్ లో, ఇమాజినేషన్ లో, అది కూడా మేనిఫెస్ట్ అయిపోతుంది. సో అన్ని పాజిటివ్ నే మాట్లాడాలి, పాజిటివ్ నే ఆలోచించి. వాట్ దే ఇమాజిన్ ఇట్ సో హార్డ్ దట్ బికమ్స్ రియాలిటీ. ఐన్స్టీన్ కూడా అంటాడు, ఇఫ్ యూ కెన్ థింక్ ఇట్ హియర్, యూ కెన్ మేక్ ఇట్ అవుట్ సైడ్. మీకు ఇక్కడ నమ్మకుంటే బయటికి రాదు కదా. గుడ్ నైట్ సార్. చలో, ఓకే సార్. బాయ్ సార్. గుడ్ నైట్, టేక్ కేర్.